తీసుకుని తొందర పెట్టకూడదు. షాపింగ్ అంటే తొందర అయితే కాదు అసలు. లేడీతో షాపింగ్ అంటేనే భయం వేస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మీరు ఇన్ని శాలరీ చూపిస్తున్నారు కాబట్టి నా శాలరీ ఈ మంత్ అయిపోయినట్టు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఏంటి ఎప్పుడో ఒకసారే కదా, ఒకసారి ఆ మాత్రం చేయలేరా చెప్పండి. మీకు ఐడియా ఉండే పక్క పెట్టుకోండి, ఒకసారి డ్రేప్ చేసి చూసుకుని మీకు అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు మేడం. ఓకేనండి. మేడం పక్కన పెడతానండి, నా ఏటీఎం కార్డు ఎక్కడ చేస్తా. బాగానే ఉన్నా. శారీ బాగుంది, నేను బాగున్నా. శారీ బాగుంది. నువ్వు చూస్తుండే మా ఫ్రెండ్కి ఇంట్లో ఫోన్ చేస్తాను. బడ్జెట్ చూస్తే సరిపోతుంది లేదు. మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎంతో కొంత అమౌంట్ సెండ్ చేయరా. ఎందుకు? లేకపోతే నాకు ఇక్కడ కట్టిగలరు. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్, ఎలా ఉన్నారో చూడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష డేస్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఈ రోజు అయితే నేను వచ్చేసి కుకట్పల్లిలో ఉన్న చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చానమాట. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదండి ప్రీవియస్ రీల్ అయితే. సో నేనైతే చెన్నై షాపింగ్ మాల్కి వచ్చి ఆల్రెడీ జ్యువెలరీ అయితే పర్చేస్ చేస్తాను. అక్కడైతే నేను మనీ అనేది చాలా సేవ్ చేసుకున్నానండి. సో నేను ఎలా మనీ సేవ్ చేసుకున్నాను అనేది మీ అందరు కూడా చెప్దాం అనుకుంటున్నానండి. ఎలా అంటే సో వీళ్ళ దగ్గర VA 1.9 to 11.9 ఆఫర్ అయితే ఉందన్నమాట. ఇలాంటి ఆఫర్ మనకి మార్కెట్లో ఎక్కడ కూడా లేదనమాట. అందుకోసమే నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా నేను మనీ అనేది సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ క్లాతింగ్స్లోనే చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా నాతో పాటు మీ అందరు కూడా చూపిస్తాను. సో వచ్చేసేయండి. ఒక్క నిమిషం ఆగబ్బా, ఎలా వచ్చాం కదా, తీసుకుని తొందర పెట్టకూడదు. షాపింగ్ అంటే తొందర అయితే కాదు అసలు. లేడీతో షాపింగ్ అంటేనే భయం వేస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వెల్కమ్ టు చెన్నై షాపింగ్ మాల్ మేడం. చెప్పండి మేడం. పట్టు సారీస్ కావాలండి. ఓకే అండి. ఎలా ఉండాలంటే చాలా మెత్తగా ఉండాలి. కట్టుకుంటే కట్టుకున్నామా అని తెలియకూడదు, అట్లా ఉండాలన్నమాట. రోజంతా క్యారీ చేయాలి, అట్లా ఉండాలి. పూజకి కట్టుకున్నాం అనుకోండి, అరే తీసేయాలి అని అనిపించద్దు. మంచి వెరైటీస్ ఉంటాయి మేడం మనకి. కూర్చోండి మేడం, చూపిస్తాం వెరైటీస్. ఓకే మేడం, చూడండి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ మేడం ఇది. సరే కలర్ బేస్ని బట్టి మనకి మోడల్స్ అనేవి మారుతుంటాయి, ఒక టైప్స్. ఇది వచ్చేసి మనకి కంచి కలర్ గోల్డ్ వస్తుంది మేడం మనకి. ఇది చూడండి మేడం, అంటే జస్ట్ మనకి శాంపుల్ చూపిస్తాను మీకు. ఇందులో కలర్స్ డిజైన్స్ అనేవి వేరే ఉంటాయి. ఇందులో కలర్స్ అంటే మెయిన్ మనకి పట్టు చీరల్లో కలర్ ఇదే కదండి మెయిన్ కలర్. రెడ్, పింక్, గ్రీన్ అది మెయిన్ ప్రిఫరెన్స్ కలర్ కాబట్టి బాగుంటుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఇదో కలర్ మేడం, లైట్ లావెండర్ గోల్డ్ టిష్యూ వస్తుంది మేడం. ఇది స్టార్టింగ్ ప్రైస్ మేడం మన దగ్గర. ఇది అంటే ఇక్కడ వచ్చేసి మనకి పట్టు చీరలో మనకి వివర్చు కస్టమర్ ప్రైస్ మేడం. యాక్చువల్ మార్కెట్ రేట్కి మనకి 30% వేజన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 3200 మేడం. మార్కెట్లో 4000 అట్లా ఉంటుంది మేడం మనకి. 3000 అండ్ ఇదో కాంబినేషన్ మేడం. అండ్ వేరే టైప్ అంటే ఇది ఒకటి. ఇది బాడీలో వచ్చేసి మనకి మీనాకరి వర్క్ వస్తుంది. ఇది ఒక టైప్. మనకి బిగ్ బార్డర్ కాకుండా మీడియం బార్డర్స్ మనది. మీకు ఇందులో హెవీ బార్డర్స్ కావాలంటే ఇది ఒక టైప్ మేడం మనకి. అంటే ఎందుకంటే ఇప్పుడు హెవీ బార్డర్. అవునండి, హెవీ బార్డర్స్ కూడా ఉన్నాయి. బట్ మీకు ఇట్లా చూపిస్తున్న స్టార్టింగ్ కాబట్టి హెవీ బార్డర్ అంటే ఇది కూడా వస్తుంది. ఇంకా హెవీ కావాలంటే హెవీ చేస్తాం మేడం మీకు. ఏ కలర్ ఇవ్వరా? ఇది వచ్చి చూడండి మేడం మనకి లైట్ బేబీ పింక్ కి బాడీ అంతా వచ్చేసి బ్లూయిష్ వస్తుంది. పింక్ కలర్, పింక్ కి బ్లూ బార్డర్ అండి. ఓ ప్రైస్ ఒకసారి చూడు. నేనైతే ఫస్ట్ శారీ కానీ ప్రైజ్లే చూస్తున్నా. నా తెల్లే నిజంగా ఎంత ప్రైస్కి తగ్గట్టు ఉన్నదబ్బా. రీజనబుల్ 7-8,000 వర్త్ లెక్క ఉన్నాయి. బాగుంది. జస్ట్ అందులో మనకు కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే చూడండి మేడం, బ్రైడల్ కలెక్షన్ వస్తుంది. కొంచెం గ్రాండ్ ఉంటుంది. కంప్లీట్ కంచి గోల్డ్ వస్తుంది. మనకి ఆన్లైన్ కూడా ఉందా? yes sir, ఆన్లైన్ ఉందండి. అంటే ప్రెసెంట్ ఇప్పుడు హైదరాబాద్ కి నేను 2 years తర్వాత వచ్చా. నేను అండమాన్ మళ్ళీ వెళ్ళిపోతా. ఒకవేళ అక్కడికి ఎలా అంటే మనకి ఆన్లైన్ వీడియో కాల్ స్పెషాలిటీస్ ఉన్నదండి, కొరియర్ స్పెషాలిటీస్ కూడా ఉందండి మన దగ్గర. గుడ్ అండి. అండ్ ఆల్వేస్ ఉంది మేడం మనకి. ఎందుకంటే అందరికి యూజ్ అవుతుంది కదా. సో నా ఒక్కదానికి కాదు, చేసుకోవచ్చండి. మీకు డెలివరీ చేస్తారండి కొరియర్ లో. సో మీకు ఆన్లైన్ లో చేసుకోవచ్చండి. అట్లా క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఆన్లైన్ పేమెంట్. దీని ద్వారా ఇంట్లో నుండి కూడా షాపింగ్ చేయొచ్చు తెలుసా గైస్. చూడండి గైస్, నా ఒక్కదానికే కాదు, సో మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా ఆన్లైన్ లో కూడా మనకి పంపిస్తారంట. సో శారీస్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ స్టార్టింగ్ కే నేను చాలా బాగా నచ్చాయి. ఇంకో చూద్దాం, అసలు ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి తెలుసా. బాగున్నాయి. చెన్నై షాపింగ్ మాల్ ఆల్రెడీ నేను వచ్చా కదా, తెలుసు.
ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. ఇది వచ్చి చూడండి మేడం మనకి ఇది కంచి గోల్డ్ అండ్ బ్రైడల్ కలెక్షన్కి వస్తుంది మేడం. అంటే బ్రైడల్ అంటే బ్రైడల్ కానీ కాదు, మన అకేషన్ పర్పస్ దేనికైనా కట్టుకోవచ్చు మీరు, బర్త్డేస్ దేనికైనా. ఎనీవే ఫుల్ హెవీ బ్రైడల్ ఇది. అవునండి, పెళ్లి కూతురు కంప్లీట్ ఏంటంటే బాడీ అంతా మనకి మీనాకరీ వర్క్ వస్తుంది, అంతా హ్యాండ్ మేడ్ వచ్చేస్తుంది మనకి. చూడు కళ్ళకి ఇంకోటి ఏంటంటే మేడం మనకి ప్రైజెస్ కూడా మనకి వేవర్ టు కస్టమర్ ప్రైజెస్ మేడం. ఇదన్నీ మనకు ఆఫర్స్ ప్రైస్ ఉంటాయి. యాక్చువల్ ఏంటంటే బయట మార్కెట్ కి మనకి 30% వేరియేషన్ ఉంటుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ ఇదండి, ఇది మన ప్రైస్ ఇదండి, దీంట్లో మనకి 10,000 వేరియేషన్. ఎందుకు ప్రైస్ వేరియేషన్ చెప్తారు? అంటే మనకి సొంత మగ్గాలు ఉన్నాయి మేడం. మనకి ఇప్పుడు రీసెంట్ గా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ అన్నమాట. యా మేడం, మన సొంత మగ్గాలండి. సో ఇలా ప్రైస్ అనేది కూడా తగ్గుతుంది. ఎందుకంటే మేము మాకు నచ్చినట్టు చేయించుకుంటాం, మాకు నచ్చిన రేట్ చేయించుకుంటాం కాబట్టి మధ్యలో ఎవరు ఉండరు దళారులు. మాకు నచ్చిన వెరైటీస్ మేము చేయించుకుంటాం కాబట్టి ఏముంటది, ఇంకా లేదు. తయారు చేసుకోవడం, డైరెక్ట్ తీసుకురావడం, షాప్ లో కస్టమర్ కావాలంటే కస్టమర్ ఇచ్చేయడం అంతే. ఇంకా మన దగ్గర నుంచి కూడా బయట సేల్ చేసుకోవడానికి చిన్న చిన్న షాపులు వాళ్ళు కూడా రీసేల్ చేసుకోవచ్చు, ఇంట్లో అమ్ముకోవడానికి కూడా అట్లా తీసుకెళ్తారు. దీని మీద మార్జిన్ అట్లా వేసుకోవచ్చు. యాక్చువల్ ఏంటంటే మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన స్టోర్ లో 99 రూపీస్ మేడం. 99 రూపీస్ ఉన్నాయా? ఉన్నాయి మేడం, మీకు అవి కూడా చూపిస్తాను. ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కూడా. 99 రూపీస్ నుంచి అంట, చూద్దాం. చూడండి మేడం, మనకి ఇప్పుడు కంచి గోల్డ్ అని చెప్పాను కదా మేడం, ఇది వచ్చేసి మునియా బోటన్ వస్తుంది మేడం. ఇది స్పెషల్ ఐటమ్ అండి మన దగ్గర. ఇది రీసెంట్గా చేయించాం మేడం మనకి. జస్ట్ నెక్స్ట్ యాడ్స్ వచ్చేసి ఈ సారీ వస్తుంది మేడం మనకి. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా న్యూ స్టోర్స్ ఓపెన్స్ ఉన్నాయి మేడం చాలా మనకి. మనకి ఆంధ్ర తెలంగాణలో ఇంకా ఒక 10-15 షాపులు కూడా ఓపెన్ అవుతున్నాయి. ఆంధ్రాలో ఉన్నాయా? తప్పకుండా. మనకి ఆంధ్రాలో వచ్చేసి పిడిగిరాలు ఓపెన్ అయింది మేడం మొన్న. పిడిగిరాలు. అవునండి. ఇన్ని శారీలు చూపిస్తున్నారు కాబట్టి నా శాలరీ ఈ మంత్ అయిపోయినట్టు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఏంటి ఎప్పుడో ఒకసారే కదా, ఒకసారి ఆ మాటలు చేయలేరా చెప్పండి. మొన్న కూడా యానివర్సరీకి అక్కడే ఉన్నాము, అలాగే అయిపోయింది అది కూడా. దాని గిఫ్ట్ ఇవ్వుకొని శాలరీ కూడా ఒకసారి వస్తుంది, 2 సార్లు మంత్లీ 1 టైం వస్తుంది. బాబా ఎవరికో కొనియట్లే, నాకే కదా. కానీ రీజనబుల్ ఉంది, కొంచెం నేను సేఫ్టీగా ఆలోచిస్తాను. కాటన్ శారీస్ మీ అమ్మ కూడా చూస్తే బెటర్ కదా, కాటన్ శారీస్ చూస్తుంది ఎక్కువ. జస్ట్ ఇది చూడండి మేడం, మనకి ఇదంతా కలర్ బేస్ వస్తుంది మేడం మనకి. ఇప్పుడు దాకా ఏంటంటే మనం కొంచెం షైనింగ్ ఉన్న వెరైటీ చూస్తామండి, అంటే అందులోనే మనకి ఇదంతా కలర్ బేస్ అనమాట. ఈ కంప్లీట్ ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ వస్తుంది, బాడీలో వీవింగ్ వచ్చి. బ్లౌజ్ ఏ కలర్ వస్తుందండి? బ్లౌజ్ కూడా దీనికి సెల్ఫ్ వేస్తారు మేడం. ఇలాంటి కలర్స్ చాలా బాగుంటాయి తెలుసా. వచ్చి ప్యూర్ వెండి వస్తుంది అనమాట మనకి, వెండి జరీతో వేస్తారండి, మగ్గం వేసుకోవచ్చు ప్లెయిన్ మీద. ఇది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది, అంటే సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది. ఇన్ కేస్ మనకు ఇప్పుడు అందరూ ఆల్టర్నేట్ గా బ్లౌజ్ అనేది వేరే సెట్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు నచ్చిన కలర్ ఏదైనా ఆపోజిట్ సెట్ చేసుకోవచ్చు. ఇది చూడండి మేడం మనకి ఒకసారి వెడ్డింగ్ పర్పస్ మేడం ఇది. వెడ్డింగ్ ఎస్ సార్, ఇప్పుడు మనం చూసేవి కూడా వెడ్డింగ్ కలెక్షన్ అనే. బట్ ఈ రోజు రేపు వెడ్డింగ్ అని పర్టికులర్గా అనేది మనం డిసైడ్ చేయట్లేదు కదా. నచ్చిన వాళ్ళు నచ్చిన రేట్ అనేది నచ్చాలి, వెరైటీ నచ్చితే రేట్ ఎంతైనా పర్వాలేదు. ఆ విధంగా కూడా నచ్చిన తర్వాత ఏదైనా ఎవరికైనా తీసుకోవడం. ప్రైస్ ఎలాగా తీసుకుంటారు? ఈ ప్రైస్ వచ్చేసి మనకి మన ప్రైస్ ఇదండి. మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి 70,000 వరకు వస్తుంది. బ్రైడల్ సారీ అయితే బాగానే తెలుస్తుంది మీ అసలు క్వాలిటీ అండ్ ప్రైజెస్ రీజనబుల్. ఈ సారీ చూడగానే మీరు కూర్చొని వాళ్ళు నుంచున్నారంటే ఈ సారీలో ప్రత్యేకత అదేనండి. నిజమే, దీనికి అట్రాక్ట్ అయిపోయి నించున్నా నేనైతే. ఒక్కసారి నా ట్రై చేయొచ్చా? నేను కూడా అట్రాక్ట్ అయ్యి నిలబడాలి. చూడండి మేడం, బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది వస్తుంది కంప్లీట్ బోటా వర్క్. మనకి చూడు లోపల కూడా చూడు కలర్ మనకి ఇంక్లూడింగ్ అంటే బాడీలో ఇంటర్లాక్ వీవింగ్ వచ్చేస్తుంది. ఇలాంటి చిరాగ్గా రాదు కదా అసలు. మీకు మీరు కావాలని గట్టిగా లాగినా కూడా రాదు. చీరలు వచ్చేస్తాయి అబ్బా ఇలాగా. చూడు సాఫ్ట్, ఇటు లోపల చూడు ఇట్లాను. ఫస్ట్ మీకు ఐడియా ఉండే పక్క పెట్టుకోండి, ఒకసారి డ్రేప్ చేసి చూసుకుని మీకు అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు మేడం. ఓకేనండి. ఈ సారీ కొంచెం పెడతానండి. నా ఏటీఎం కార్డ్ ఎక్కడ చేస్తా? నువ్వు పక్కన పెట్టావు ఏటీఎం కార్డు, సరేనా? ఇది కొంచెం సైడ్ పెట్టండి మళ్ళీ. తప్పకుండా. అండ్ మనకి లెవెండర్లోనే బాడీలో వర్క్ వస్తుంది మేడం. ఇది అసలు ఈ కలర్ కి వర్క్ వస్తుంది మాట. ఇన్సైడ్ అంతా బార్డర్ అనేది మనకి కాంట్రాస్ట్ ఉంటుంది. ఓకే, గోల్డ్ కంచి గోల్డ్ అని ఇది కాంబినేషన్ మేడం. కాంచీపురం మేడం, ప్యూర్ కాంచీపురం. ఇప్పుడు మనకి కాంచీపురం అని చాలా ఉంటాయి కదా, ఇది కాంచీపురం అని ఎలా తెలుసుకోవాలి మనం? పేరు అంటారు కాంచీపురం అనేసి. అంటే ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ ఇంటర్లాక్ వీవింగ్ వస్తుందండి. సిల్క్ మార్క్ అనేసి. ఆ సిల్క్ మార్క్ అనేది కావాలంటే వేసుకొచ్చండి, దాని ప్రాబ్లం ఉండదు. మార్క్ వేస్తేనే పట్టు, లేకపోతే లేదండి.
అయితే ఇప్పుడు ఇది మనకి కాంచీపురం అనే ఇప్పుడు ఎంత వర్త్ పెడుతున్నాం దీనికి ప్రైస్ అని ఉంటుంది. ఇది మనకి కాంచీపురం అని ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే మనం సొంతంగా తయారు చేపిస్తాం కాబట్టి దీనికి మధ్యలో ఇంకా ఎవరు దళారులు ఉండరు కాబట్టి ఇది సిల్క్ మార్క్ వేయాలి, దీనికి ఇంత రేటు పెట్టాలనేది ఏమి ఉండదు. మనం తయారు రేట్లకే కస్టమర్కి ఇస్తాం అనమాట. దాని మీద మీకు ఆ సిల్క్ మార్క్ అన్నారు కదా క్వాలిటీ, ఎందుకంటే మనకి మార్కెట్ లో 1-2 కాదు సార్ మనకి. ఓన్లీ ట్విన్ సిటీస్ లోనే 20 స్టోర్స్ ఉన్నాయండి ఓన్లీ చెన్నై షాప్. మళ్ళీ అది కాక మనకు ఇప్పుడు ఆంధ్రాలో రీసెంట్ గా ఓపెన్ అవుతున్నాయండి మనకు స్టార్ట్ అవని. నెక్స్ట్ ఈ రెండింగ్ లోపల మనకు ఒక లేదండి నమ్మకం అనేది ఉండాలి. క్వాలిటీ ఇస్తేనే ఇంకోసారి వచ్చేలాగా ఉండాలి కస్టమర్, మళ్ళీ మళ్ళీ రావాలి షాప్ కి. మళ్ళీ ఇంకొకరిని మీరు ఎక్కడి నుంచి ఎంత దూరం వచ్చారంటే మా షాప్ మీద ఇప్పుడు నేను నమ్మకంతో నా వ్యూవర్స్ కి చెప్పాలి కదా. నేను వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళు కూడా అక్క నువ్వు బాగున్నాయి అక్క వచ్చాం మళ్ళీ వస్తాం మేము హైదరాబాద్ లో ఉంటామని వాళ్ళు అనుకోవాలి కదా. అందుకే నేను నమ్మకంతో అడుగుతున్నా, ఇంత ప్రైస్ పెడుతున్నామంటే అది క్వాలిటీ ఉంటుందా లేదా అనేసి. వర్త్ ఉంటుంది ఆ క్వాలిటీ ఉంటుందని మీరు ఎంత దూరం వచ్చారా లేదా అదేనండి నమ్మకం అనేది. అదే సిల్క్ మార్క్ అనమాట మనకి. సిల్క్ మార్క్ ఏదో ఒక సెలెక్ట్ చేసి మేడం ఆల్రెడీ ఒకటి పక్కకి ఇది ఒకటి పక్క కొంచెం మీ బడ్జెట్ అనేది ఏమన్నా సార్ మనకి మేడం ఓకే అంటే మీ బడ్జెట్ ఓకే అనమాట, ప్రాబ్లం లేదు. బడ్జెట్ ఉంది నాకైతే హ్యాపీ. చూడండి సార్ మనకి నువ్వు హ్యాపీ నేను కూడా హ్యాపీ అవ్వాలబ్బా. చూపిస్తున్నారు ఓకే థాంక్యూ సార్. నేను సాటిస్ఫై తానేమో కానీ మేడం సాటిస్ఫై కాబట్టి అన్ని అడుగుతున్నారండి. అలాగా సారీ రెడ్ కలర్ పక్కన పెట్టండి, ఒకసారి ట్రయల్ చేద్దాం. తప్పకుండా. కలర్ అయితే చాలా బాగుంది. ఏమండి ఎక్కడ ఉన్నాను అక్కడికి వెళ్ళిపోలేదు. అవుతుందా లేదా ఇంకా షాపింగ్? చాలా బాగున్నాను కదా. ఎక్కడ ఉండిపోయినట్లు ఉందండి మా నిజం చెప్పు, బాగున్నానా లేదా? బాగానే ఉన్నా. శారీ బాగుంది, నేను బాగున్నానా? శారీ బాగుంది. శారీ కట్టుకుని నాకు బాగున్నాను ముందు శారీ బాగుంది కాబట్టి ఇది ఒకటే. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది తెలుసా, అసలు కట్టుకున్నట్టు అనిపించట్లేదు. ఇవన్నీ ఏవి పెట్టినా కూడా కుచ్చులు పెట్టినా కూడా ఏమనిపించట్లేదు. చాలా బాగుంది కలర్ అయితే, సూపర్ ఉంది. అయిపోయిందా? గ్రాండ్ లుక్. ఇంకా ఉన్నాయంట శారీస్. ఇంకా అవ్వదా నీ షాపింగ్? అప్పుడెక్కడ అవుతుంది, ఇప్పుడే కదా వచ్చాము, అప్పుడెక్కడ అయిపోతుంది. ఫ్యాన్సీ శారీస్ చూడాలబ్బా, ఇవి ఇలా ఉన్నాయంటే ఫ్యాన్సీ శారీస్ ఒకసారి చూసి వెళ్ళిపోతాం. ఓకేనా? సో గైస్ చూడండి, మీరే ఒక్కసారి చూడండి ఎంత బాగుందంటే ఈ కలరు. ఫ్రాంక్గా చెప్తాను, ఈ కలర్ నా దగ్గర లేదు, కట్టుకున్నాక మాత్రం అసలు ఇప్పబుద్ధి ఎట్లేదు. ఒక్కసారైనా కట్టుకోవాలనుకున్నాను, కట్టేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. లైట్ వెయిట్ ఉందన్నమాట, ఎలాంటి బరువు లేదు, ఏదో ఇబ్బందిగా లేదు, కట్టుకున్నామా అన్నట్లుంది. మార్నింగ్ కట్టుకుంటే ఈవినింగ్ ఏదైనా పూజ అయిపోయాక తీయాలన్నా కూడా మనసు ఒప్పదన్నమాట, అంత బాగుంది కలరు. శారీ పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడైతే శారీస్, ఫ్యాన్సీ శారీస్ చూద్దామండి. పట్టు శారీస్లో నేను ఒకటి సెలెక్ట్ చేసి పెట్టేశాను. ఫ్యాన్సీ శారీస్ ఒకసారి వెళ్ళి, తర్వాత డైలీ వేర్ శారీస్ కూడా చూడాలి, కాటన్ శారీస్ మా అత్తయ్య కోసం కూడా చూడాలన్నమాట. సో చూద్దాం అవి కూడా. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే పట్టు శారీస్ అయితే అయ్యేవి, ఒకటైతే సెలెక్ట్ చేసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు నేను ఫ్యాన్సీ శారీస్ దగ్గరికి అయితే వచ్చాను. ఎక్కువగా ఏంటంటే కొంతమందికి పట్టు శారీస్ ఇష్టపడతారు, కొంతమందికి ఏంటంటే జార్జెట్, చినోన్, షిఫాన్ ఉంటాయి కదా, ఆ శారీస్ లైట్ వెయిట్ శారీస్ ఇష్టం కదా, అవి చూద్దామనేసి వచ్చాను అనమాట. సో చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి మేడం మనకి బనారస్లో, ప్యూర్ బనారస్లో వచ్చేసి మనకి 13,000 14,000 రేట్ ఉంటుంది. మనం తక్కువ రేట్లో చేసి ఇస్తున్నాం. ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకి 2,799 రూపీస్ మేడం. కలర్స్ అవైలబుల్ ఉంటుంది కదా, ఒక మోడల్ నచ్చిన దాంట్లో మనకి కలర్స్ ఉంటాయి కదా? ఉంటాయి మేడం. ఇది వచ్చేసి మనకి దీనిలో 6 కలర్స్ వస్తాయి మేడం. సేమ్ ప్యూర్ లాగానే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. మనకి సారీ డిజైన్ కానీ, పళ్ళు కానీ, మనకి బ్లౌజ్ కానీ, బ్రోకెట్ బ్లౌజ్ కానీ, ప్లెయిన్ బ్లౌజ్ కానీ, బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ ఇస్తారు. రిచ్ లుక్ వస్తుంది కదా కలర్. ఇది వచ్చేసి కోరా మెటీరియల్ వస్తుంది మేడం, కాంట్రాస్ట్ బార్డరు విత్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. లైట్ కలర్, లైట్గా ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఈ కలర్కి వెళ్ళొచ్చు. లైట్ కలర్, ఎప్పుడు డార్క్ కలర్ వేసుకుంటే ఎత్తి కొట్టేస్తాయి కదా, ఇలాంటి కలర్స్ కూడా బాగుంటాయి. షూట్స్కి బాగుంటాయి, ఏదైనా వెడ్డింగ్కి, ప్రీ వెడ్డింగ్ కోసం అట్లాంటివి బాగుంటాయి. ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మేడం. ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది. ఇది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది, స్మాల్ బార్డరు. సేమ్ బార్డర్ ఎలా ఉంటుంది సారీది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. బార్డర్ వచ్చింది కదా. ఓకే మేడం. దీనికి టాజిల్స్ కూడా వస్తాయి, పెట్టుకునే అవసరం లేదు, ఏం లేదు, సపరేట్ గా చేపించుకోవాలి కదా. అంతే మేడం. ఇది వచ్చేసి కోరా ప్యూర్ కోరా వచ్చేసి మనకి
షైనింగ్ ఉంటుంది, జరీ కూడా షైనింగ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ఫ్యాన్సీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. మనకి లేటెస్ట్ వెరైటీ ఉంటుంది, క్యాటలాగ్ కూడా లేటెస్ట్ క్యాటలాగ్ ఉంటుంది. క్రష్ మెటీరియల్ అవును మేడం, టైప్ ఉంది కదా కొంచెం క్రష్. బార్డర్ కూడా రియర్ బార్డరు, పర్పుల్ కలర్. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. పర్పుల్ వచ్చింది, పర్పుల్ కాంబినేషను. పళ్ళు వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్, పళ్ళు కాంబినేషన్, బ్లౌజ్ ఇస్తాడు మేడం. ఇక్కడికి వెళ్ళినా పర్పుల్ వదలట్లేదు చూడు అసలు కదా, నా ఇంటే వస్తున్నట్టుంది కలర్. ఇది వచ్చేసి బార్డర్ మేడం, బ్లౌజ్ బార్డర్, ప్యూర్ జూట్ మేడం ఇది. నార్మల్గా మనకి చెన్నై షాపింగ్ మాల్ ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి అండి? మనకి 22 బ్రాంచెస్ ఉన్నాయి మేడం. 22 బ్రాంచెస్. ఎక్కడెక్కడ? కుకుడుపల్లి, చందానగరు, ఏస్రావు నగరు, కొత్తపేట, ప్యాట్నీ. మేమైతే ప్రెసెంట్ కుకట్పల్లిలో కదా ఉన్నాం. అవును మేడం. ఎవరు నియర్ బై ఉంటే వాళ్ళు వెళ్ళి బై ఈ కలెక్షన్ అన్ని మనకి అన్ని షాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. బ్రాంచెస్ అంటే మామూలు విషయం కాదు చూడు. ఇంకా అందరూ ఒక దగ్గర రాదు కాబట్టి ఏపీ తెలంగాణ కలిపి మనకి 22 బ్రాంచెస్ ఉన్నాయి మేడం. 22 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని ఏ బ్రాంచ్ లో అయినా మనకి అవైలబుల్ గా ఉంటాయి సారీస్. చాలా బాగుంటాయి, రేర్ కాంబినేషన్ మనకి ఇది. పళ్ళు వచ్చేసి ఇవన్నీ ప్యూర్ పళ్ళు వస్తుంది, మొత్తం హ్యాండ్ మేడ్ వస్తుంది మేడం. సారీ అంతా హ్యాండ్ మేడ్ వస్తుంది, విత్ బార్డర్ కూడా హ్యాండ్ మేడ్ వస్తుంది. ఎలిఫెంట్ డిజైన్ విత్ పికాక్స్ డిజైన్ బార్డర్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఈ క్లాత్ ఏంటంటే ఇది జూట్. ఇవి ఒక విధంగా కాటన్ టైప్ వస్తుంది కదా మనకి. చాలా సాఫ్ట్ గా ఉంటది, స్మూత్ గా ఉంటది, ఎవరైనా వాడొచ్చు సారీ. చూస్తాను, మా ఫ్రెండ్ కి ఇంట్లో ఫోన్ చేస్తాను. బడ్జెట్ చూస్తే సరిపోతుంది. మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఎంతో కొంత అమౌంట్ సెండ్ చేయరా? ఎందుకు? నాకు ఇక్కడ కట్టి ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. ఎలా ఉన్నారో చూడు. ఏంటి కావాలంటే మళ్ళీ రావచ్చు కదా, ఇప్పుడే తీసుకోవాలని ఏం లేదు తెలుసా. మనం సెలెక్ట్ చేసి ఉంచవచ్చు. మళ్ళీ ఈ శారీ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇది ఒక్కటి నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అండి మనకి? ఒకవేళ శారీ యాక్చువల్లీ ఈ శారీ తయారు చేయాలంటే 45 డేస్ టైం పడుతుంది మేడం. ఇది 45 డేస్? ఎస్ మేడం. ఈ ఒక్క శారీ ఎంత హార్డ్ వర్క్ ఒక శారీ మీద చేనేత దారులు మనకి చేసిస్తున్నారు అంటే 45 డేస్. వాళ్ళ రోజు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 45 రోజులు అంటే ఒక నెల అంతా వాళ్ళు కష్టపడితే ఈ శారీ ఎంత కష్టపడుతో. ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ కదండి? అవును మేడం, సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది జస్ట్ ఇది మధ్యలో టెంపుల్ బార్డర్ ఉంది కదా, ఈ టెంపుల్ బార్డర్ మనము తయారు చేయడానికి ఎక్కువ టైం పడుతుంది మనకి. ఈ టెంపుల్ బార్డర్, ఇది బార్డర్ అటాచ్ చేసి కాదు కదా? కాదు మేడం, మొత్తం సారీ అటాచ్డ్ వస్తుంది. హ్యాండ్ వర్క్ లెక్కనే అనిపిస్తుంది, మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది మేడం. పళ్ళు మీరు బార్డర్ డిజైన్ చూడండి, పళ్ళు డిజైన్ చూడండి, బార్డర్ డిజైన్ కూడా చాలా ఫినిషింగ్ గా చాలా బాగుంటది. మళ్ళా పట్టుకోనా శారీ కొంచెం వేసుకొని చూడండి మేడం, పర్లేదు. ఈ శారీ బాగుంటది కదా బాబుకి, మా అత్తకి తీసుకుందామా? తీసుకుందాం. సో ఇది ఒకటి పెడదాం అండి, ఎందుకంటే కాటన్ శారీ అని చెప్పాను కదా అత్తయ్య కోసము. ఇది ఒకటి పెడతాను పక్కన, ఇంకేమైనా చూద్దాం. అందులో సెలెక్ట్ అయితే ఓకే, లేదంటే పక్కన పెట్టేస్తాను. ఇది వచ్చేసి దుపియానా మెటీరియల్ వచ్చేసి దుపియానా. ఎస్, ఓకే. దుపియానా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. సారీ లైట్ వెయిట్ ఉంటుంది మనకి. సారీ కడితే ఎలా ఉంటది అని అంటే మనం బాడీ మీద ఉందా లేదా అన్నట్టు ఉంటది మేడం. సారీ అంత లైట్ వెయిట్ ఉంటుంది, అంత లైట్ వెయిట్ ఉంటుంది సారీ. ఇది వచ్చేసి మనకి స్టార్ బ్లౌజెస్ వస్తుంది, కాంట్రాస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాంబినేషన్. మనకి బ్లౌజ్ కి సారీకి సంబంధం ఉండదు మేడం, అలా ఉంటుంది బ్లౌజ్. చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాంబినేషన్, కొత్త కాంబినేషన్. ఇది క్యాటలాగ్ కూడా కొత్త క్యాటలాగ్. ఇది దీంట్లో మనకి 4-5 కలర్స్ కూడా వస్తాయి. కలర్స్ కూడా వస్తాయి 4-5. ప్యూర్ దుపియానా మేడం. ఇది కొత్త డిజైన్ అయితే చాలా రేర్ డిజైన్ మేడం. ఇది 8500 పడుతుంది సార్. డిస్కౌంట్ ఏమైనా ఉంటుందా? డిస్కౌంట్ ఏమి ఉండదు మేడం. మనకి అన్ని హైదరాబాద్లో ఏ షాప్లో అయినా కానీ మీరు ఈ మెటీరియల్ కొనడానికి వెళ్తే మనకు అందరితో పాటు 30% మన దగ్గర తక్కువనే ఉంటుంది. ఓకే, రీజనబుల్ కాస్ట్కి ఇస్తాం మనం, హోల్సేల్ కాస్ట్ లాగా మనము. ఎందుకంటే మన షాపులు చాలా ఉన్నాయి, ఒకటేసారి చాలా కొంటాం కాబట్టి మనకు తక్కువ రేట్కి వస్తుంది. తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి మన కస్టమర్స్ కూడా తక్కువ రేట్ వచ్చేటట్టే ఇది చేస్తాం మేడం మనం. ఇది వచ్చేసి సూపర్ నెట్ మేడం, నెట్ ఫ్యాబ్రిక్ సూపర్ నెట్టెడ్. ఇది మనకి నెట్ మీద మొత్తం వర్క్ వస్తుందా? అవును మేడం, మొత్తం ఇది అంతా నెట్ మీద వర్క్ వచ్చేస్తుంది. చూడు
అమ్మో చాలా బరువు ఉన్నట్లుందే. లైట్ వెయిట్ మేడం, అసలు మనకి బరువు అనేది ఏమి ఉండదు. ఎందుకంటే మనకు చూడడానికి చాలా హెవీగా అనిపిస్తుంది సారీ. మనకి ఇంత చూడండి, మొత్తం ఇంత ఫుల్ వర్క్ వచ్చేస్తుంది. ఫుల్ వర్క్ వచ్చినా చాలా లైట్ వెయిట్ సారీ. పెళ్లి కూతుర్లకు వాటికైతే బాగుంటుంది ఇవి. పెళ్లి కూతురు ఫంక్షన్కి, హల్దీ ఫంక్షన్స్కి వీటికి బాగుంటాయి. విత్ కట్ బార్డర్ మేడం. ఇది మనకి హాఫ్ సారీ మోడల్ టైప్ వచ్చింది కదా. హాఫ్ సారీ కాదు మేడం, మొత్తం ఫుల్ సారీ సేమ్ డిజైన్ వస్తుంది. ఓహో, పళ్ళు మొత్తం హెవీ వచ్చింది. పళ్ళు హెవీ వస్తుంది. కింద బార్డర్ వరకు ఓకే, హాఫ్ అండ్ హాఫ్ లో ప్లెయిన్ అండ్ హాఫ్ వచ్చింది. ఎస్ మేడం, కింద వరకు మొత్తము సేమ్ అలాగే వస్తుంది. ఏ సారీకైనా అలానే వస్తుంది. మనకు వర్క్ సారీస్ అన్ని అలానే వస్తాయి మనకి. మొత్తం దీనికి బ్లౌజ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ వర్క్ వస్తుంది. 2 హ్యాండ్స్ కి కూడా ఫ్లోరల్ డిజైన్స్ ఉంటాయి. మంచిగా నీట్గా ఉంటుంది మేడం. వర్క్ కూడా చాలా నెట్ మనకి రఫ్ గా ఉంటాయి తెలుసా. చూడు, కొన్ని నెట్లు రఫ్ ఉంటాయి. ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది మేడం. చూడండి ఒకసారి, ఇట్లా 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 గీకినట్లు ఏం లేదు, స్మూత్ ఉంది. చాలా స్మూత్ గా ఉంటుంది, సాఫ్ట్ కూడా ఉంటుంది. వెయిట్లెస్ అండ్ సాఫ్ట్ గా ఉంది సారీ మొత్తం. బ్లౌజ్ కూడా మనకి మగ్గం వేసుకునే అవసరం లేదు. మగ్గంకి ఒక 4000 అట్లా అయిపోద్ది. దాని బదులు శారీ వచ్చింది. నాకు చూస్తుంటే శారీస్ నచ్చేస్తాయి. లేడీస్ ఏమండి, ఇక్కడైతే అయిపోయింది. ఇంకా నాకు ఎక్కడో వెళ్ళాలని, అక్కడ ఒక ర్యాక్ వెళ్ళలేదు, అక్కడ చూడలేదు. టైం ఎంత అయింది? ఆల్రెడీ పట్టులో తీసుకున్నావు, ఫ్యాన్సీలో తీసుకున్నావు, అమ్మకి ఆల్రెడీ తీసుకున్నావు. నెక్స్ట్ టైం ఉంది కదా, ఆల్రెడీ ఆన్లైన్ అంటున్నారు. అసలు లేడీస్ కి అంతే తప్ప ఎన్ని చూసినా తక్కువేనండి. ఇక్కడ మాత్రం వచ్చిన తర్వాత ఇంకా చూడాలనిపిస్తుంది. ఏదో ఒక ర్యాక్ మిస్ అయిపోయానా ఏమనుకుంటున్నాను. ఓకే ఓకే, సో ఆన్లైన్ ఉంది కాబట్టి మనకి ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి కూడా చూసుకుని మనం వీలైనప్పుడు మన యూస్కి చెప్పాలి కదా. ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ బెస్ట్ క్వాలిటీ ఉంది, మంచి రీజనబుల్ ఉంది. సో అన్నిటికన్నా బాగానే ఉన్నాయి కాబట్టి ప్రెజెంట్ ఇప్పుడు వరకు ఇది ఇలా కంప్లీట్ చేయి. తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే చూద్దాం, ఓకేనా? సో గైస్ చూడండి, నేనైతే శారీస్కి అయితే ఫుల్ లైక్ చేస్తున్నాను. ఎందుకంటే మన బడ్జెట్లో అందరు కూడా ఎక్కువ ప్రైస్ పెట్టలేరు కదండి. ఏదైనా పెళ్లి సీజన్ వచ్చినా లేదంటే పండగలకు వచ్చినా ఎవరికైనా ఇవ్వాలనుకున్న అమ్మో ఇంత ప్రైస్ ఇవ్వాలనేసి అనుకుంటారు కదండి. ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్న వాళ్ళకైనా ఇప్పుడు మనకి వినాయక చవితి వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మనకి ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీగా మీరు రావచ్చు. నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను వచ్చానండి చెన్నై షాపింగ్ మాల్ కాబట్టి నాకు తెలుసు అంత బాగుంటాయి. అండ్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడే జ్యువెలరీస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ చాలా రకాలు ఉన్నాయి. కాటన్ శారీస్ అసలు చెప్పాలంటే ఇప్పుడు షాప్ అంతా తిరిగినా కూడా టైం సరిపోదు, అంత కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉందన్నమాట. సో నేను ఇంకా మా వారు ఎప్పటి నుంచి వెళ్దాం 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 అంటున్నారు కాబట్టి ఇంకా వెళ్ళిపోక తప్పదు. మళ్ళీ వస్తా పక్కా, ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మళ్ళీ వస్తానన్నమాట. ఒక 4-5 డేస్కి వచ్చాను కాబట్టి ఈ శారీస్తో ఇప్పుడైతే సరిపెట్టేసుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఆన్లైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇప్పుడు అందరూ ఇక్కడికే వచ్చి తీసుకోవాలని టెన్షన్ కూడా లేదు. బ్రాంచెస్ అయితే మనకి హైదరాబాద్లో చాలా ఉన్నాయి. మీ నియర్ బై బ్రాంచెస్ మీరు జస్ట్ గూగుల్లో మనం సెర్చ్ చేస్తే వస్తాయి కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. సో ఆంధ్రలో కూడా మనకి బ్రాంచెస్ అయితే అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ఆంధ్రలో కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు. అసలు యాక్చువల్గా శ్రీకాకుళం వస్తే ఇంకా బాగుంటుంది కదా, వచ్చేస్తుందేమో మెల్లమెల్లగా. సో గైస్ మీరు కూడా డెఫినెట్గా రావాలనుకుంటే చెన్నై షాపింగ్ మాల్కి వచ్చి మీరు అయితే షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి 99 రూపీస్ సారీస్ ఉన్నాయి కదా, ఒకసారి వెళ్దామా? అవి కూడా వచ్చి మీరు చూడండి. మిస్సెస్ కి ఇప్పుడు అంత టైం నేను వెళ్ళి చూస్తానండి. 99 రూపీస్ శారీస్ అంట. మీరు వచ్చి చూస్తే కదా మీకు కూడా తెలిసేది. నేను కూడా చూసాక మీతో షేర్ చేసుకుంటాను. సో మా షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళాలి, టైం అవుతుంది కాబట్టి ప్యాక్ చేసేద్దాం. ఇవి ఎన్ని టోటల్ 3 శారీస్ అయ్యాయి కాబట్టి 3 ప్యాక్ చేపిచ్చేద్దాం. ఓకే, ఈ శారీ అయితే డెఫినెట్లీ బాగుంది. సో గైస్ ఇదిగోండి షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పటికే 2 అవర్స్ చేశాననేసి మా వారైతే బుర్ర తిన్నారు, నన్ను తిడుతున్నారు అనమాట. కానీ చెప్పాను కదా ఎంత ఉన్నా కూడా ఇంకా ఉండాలనిపిస్తుంది, అంత బాగున్నాయి కలెక్షన్. ప్రెసెంట్ అయితే 3 శారీస్ అయితే తీసేసుకున్నాము. సో వీళ్ళు వచ్చేసి మనకి వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా చేస్తారనమాట అండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత వస్తుందా లేదని టెన్షన్ కూడా పడవసరం లేదు. ఎందుకంటే మన చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మనకి కొరియర్ అయితే వస్తుంది అనమాట. మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే కనుక షాప్కి వచ్చి కూడా విజిట్ చేయొచ్చు అనమాట. సో నేనైతే కుకట్పల్లికి వచ్చి షాపింగ్ అయితే చేశాను అనమాట. ఇదనమాట మా వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై ఫ్రెండ్స్.